ఫస్ట్ కప్పు పల్లీలు తీసుకొని దూరగా వేయించుకోవాలి. పొట్టు వచ్చేదాకా దూరగా వేయించుకొని ఒక కప్పు అంటే 2-3 స్పూన్ల షుగర్, మీకు ఎంత స్వీట్ కావాలనుకుంటే అంత తీసుకోండి. షుగర్, బెల్లం కూడా వేసుకోవచ్చు, ఆప్షన్. 2 ఇలాచీలు వేసుకొని షుగర్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు కూడా మొత్తం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా వచ్చే వరకు. తర్వాత మనకు మైదా పిండి కానీ శనగపిండి కానీ ఆప్షన్, ఏదైనా వేసుకోవచ్చు. 2-3 స్పూన్లు వేసుకొని మనం ముందు పట్టుకున్న పేస్టులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మెత్తని ముద్దలాగా చేసుకోవాలి, కలుపుకోవాలి నీరు. ఒకవేళ అది పొడి పొడిగా ఉంది అనుకుంటే, కావాలనుకుంటే నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్సీ అది పట్టుకోవాలి. మిక్సీ అంటే ముద్దలాగా నీట్గా చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా చేసుకోవాలి. ఒక పెద్ద ప్లేట్లో నెయ్యి రాసుకొని మనం బిస్కెట్ సైజు చేసుకొని చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని అందులో పెట్టుకొని మనకి ఇష్టం ఏ సైజులో కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కావాలనుకుంటే మొత్తం ఒకేసారి పట్టుకొని చిన్న చిన్నగా చేసుకోవచ్చు. ఏదో చిన్న గ్లాస్ తీసుకొని కప్పు వేసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న కడాయి కానీ పెద్ద గిన్నె కానీ వేడి చేసుకొని అందులో పెట్టుకొని లో ఫ్లేమ్లో 25 మినిట్స్ వేడి చేసుకోవాలి బిస్కెట్స్. తర్వాత మన టేస్టీ బిస్కెట్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.